గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టిఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఒకనాడు కూడా ఆ బకాయిల గురించి అడగలే. ఈ రోజు మేము పాత బకాయిలను చెల్లిస్తూ భవిష్యత్తుకు సంబంధించి అడ్వాన్స్ గా పేమెంట్ చేయడానికి పాలసీ తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే వాళ్ళకు ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించేటువంటి విధానం నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో పాపం ఆ పార్టీలో ఆయన ఉనికిని ప్రశ్నార్థమైంది. అధ్యక్షుడికి కొంతమంది కేంద్ర మంత్రులు, కొంతమంది ఎంపీలు ఆయనను ఎక్కడ పట్టించుకుంటలేరని ఆ పార్టీలో గుర్తింపు కోసం ఒకటి, అసలు తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణకు నిధులు తేవడానికి కొరకు ఢిల్లీలో పోయి కొట్టాడాల్సిన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఆ అంశాలను వదిలిపెట్టి గల్లీలో వాళ్ళ అంతర్గత రాజకీయాల పోరాటం లోపల వ్యక్తిగత ఆలోచనకు, వ్యక్తిగత ప్రాబల్యం కొరకు దీక్ష చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారి గురించి ప్రశ్నిస్తా ఉన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం లోపల ఇవాళ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు? మీకు అడిగే నైతికత ఉందా? మీరు ఏదైనా రాష్ట్రంలో ఇచ్చి మా గురించి మాట్లాడండి. అయినా మేము పాత బకాయిలను వీలైనంత చెల్లిస్తూనే ఇప్పుడు కూడా పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, డైట్ ఛార్జీలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిక్రూట్మెంట్స్ కావచ్చు చేస్తూనే ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది జరగద్దు, పేద పిల్లలకు విద్యా అవకాశాలు ఇబ్బంది కలగద్దు అనే దాని మీద చేస్తా ఉన్నాం. వాయిదాల పద్ధతిలో పాత బకాయిలు కూడా చెల్లిస్తాం. యజమానులతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపాం, సానుకూల వైఖరితో ఉన్నాం. కాంగ్రెస్ పేద ప్రజల విద్యా అభివృద్ధికి అనేక నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు కూడా తీసుకున్నాం. దీన్ని రాజకీయపరం చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సీ, ఉనికి కొరకు జరిగే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇందులో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడమంటే వాళ్ళని అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అనేక అంశాల మీద మరి వైఫల్యం చెంది దేశంలో జంజీ పోరాటంలో ఒక మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా మొన్నటికి మొన్న మీ జాతీయ అధ్యక్షుడు ఏ విధంగా మీకు తిరోగమనం ప్రారంభమైంది కాబట్టి మీకు ఇటువంటి విపరీత బుద్ధి వస్తున్నది.